తెలంగాణలో కాంగ్రెస్ బీజేపీల మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటుంది. పలు ప్రాజెక్టుల అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సవాల్ విసిరారు. ఈ నేపథ్యంలో కిషన్ రెడ్డికి కౌంటర్ ఇస్తూ తాజాగా సీఎం రేవంత్ బహిరంగ లేఖను విడుదల చేశారు. దీంతో తెలంగాణలో మరోసారి రాజకీయం హీటెక్కింది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి సీఎం రేవంత్ తాజాగా 9 పేజీల లేఖ రాశారు. ఈ లేఖలో రాష్ట్రానికి చెందిన ప్రాజెక్టులకు అనుమతులు, నిధుల విషయంలో కేంద్ర ప్రభుత్వానికి ఎన్నిసార్లు విజ్ఞప్తి చేశామో తెలియజేశారు. ఇక సీఎం రేవంత్ లేఖలో ఆర్ఆర్ఆర్ మూసీ, మెట్రో ఫేజ్ 2, హైదరాబాద్ సివరేజ్, వరంగల్ అండర్ గ్రౌండ్ సివరేజ్ కోసం ఎన్నిసార్లు కేంద్ర మంత్రులను, అధికారులను కలిసినా ఉపయోగం లేదు. మేము సిస్టమ్ ఫాలో అయ్యాం, కానీ కేంద్రమే పక్కన పెట్టింది అంటూ ఘాటు విమర్శలు చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ బీజేపీల మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటుంది. పలు ప్రాజెక్టుల అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సవాల్ విసిరారు. ఈ నేపథ్యంలో కిషన్ రెడ్డికి కౌంటర్ ఇస్తూ తాజాగా సీఎం రేవంత్ బహిరంగ లేఖను విడుదల చేశారు. దీంతో తెలంగాణలో మరోసారి రాజకీయం హీటెక్కింది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి తాజాగా 9 పేజీల లేఖ రాశారు. ఈ లేఖలో రాష్ట్రానికి చెందిన ప్రాజెక్టులకు అనుమతులు, నిధుల విషయంలో కేంద్ర ప్రభుత్వానికి ఎన్నిసార్లు విజ్ఞప్తి చేశామో తెలియజేశారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి తేజ అందిస్తారు. తేజ, చెప్పండి. మొత్తంగా తెలంగాణ రాజకీయాలు అయితే మాత్రం చాలా ఆసక్తికరంగా మారుతున్నాయి అన్నట్లుగానే చెప్పాలి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీల మధ్య మాత్రం మీరు అన్నట్లుగా పచ్చగడ్డి వేస్తే బొగ్గుమనేటువంటి పరిస్థితులే ఆ విధంగా తలెత్తుతున్నాయి అన్నట్లుగానే చెప్పాలి. ఎందుకంటే ఇటీవల మనం చూసాం పదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అయితే మాత్రం బీజేపీ సంబంధించినటువంటి నాయకులు కానివ్వండి, బీజేపీ ఎంపీలు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, ప్రత్యేకించి కేంద్ర మంత్రులుగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి, బండి సంజయ్ గాని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టార్గెట్ గా కూడా చాలా విమర్శలు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకురావాల్సినటువంటి నిధులను తీసుకురావడంలో రేవంత్ సర్కార్ విఫలమవుతుందని పదే విమర్శిస్తూ వస్తున్నటువంటి విమర్శలు మనం చూస్తూనే ఉన్నాం. ఈ విమర్శలన్నిటికీ కూడా కొంత చెక్ పెడుతూ కిషన్ రెడ్డి వ్యాఖ్యలకైతే మాత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కౌంటర్ ఇచ్చారన్నట్లుగానే చెప్పాలి. ఎన్నిసార్లు అంటే ఆయన ఒక బహిరంగ లేఖ కూడా కిషన్ రెడ్డికి రాస్తూ బహిరంగంగా లేఖ రాశారు. ఎందుకంటే ఆ లేఖలో చాలా స్పష్టంగా పేర్కొన్నారు ఎన్నిసార్లు కేంద్ర మంత్రులను, ఏ కేంద్ర మంత్రిని ఎన్నిసార్లు కలిసింది, ఎన్నిసార్లు ఏ అంశాల గురించి ప్రస్తావించింది అనేటువంటిది కూడా ఆయన ప్రస్తావించారు. ఎన్నిసార్లు కలిసింది అనేటువంటిది కూడా ఆయన ప్రస్తావించారు. ప్రత్యేకించి అయితే మాత్రం ఇటు రీజనల్ రింగ్ రోడ్డు వ్యవహారంలో కానీ, మూసీకి సంబంధించిన అంశాల్లో కానీ, మెట్రో ఫేజ్ 2కు సంబంధించిన అంశాలతో పాటు హైదరాబాద్ సివరేజ్ కానివ్వండి, లేదంటే వరంగల్ కి సంబంధించినటువంటి అండర్ గ్రౌండ్ సివరేజ్ కి సంబంధించిన అంశాలను ప్రస్తావిస్తూ మొత్తంగా అంటే కేంద్ర ప్రభుత్వానికి ఎన్నిసార్లు విన్నవించినా కానీ కేంద్ర ప్రభుత్వం పూర్తిగా లైట్ తీసుకుంది తెలంగాణను. అందుకనే అది అంటే కేంద్ర మంత్రులుగా ఉన్నటువంటి వీరిద్దరూ బీజేపీ పార్టీలోనే ఉన్నారు. బండి సంజయ్ ఉన్నారు, కిషన్ రెడ్డి ఉన్నారు. వీరిరువురు కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి రాష్ట్రానికి నిధులు తీసుకురావడంలో సహకరించాలి, కానీ ఈ విధమైనటువంటి వైఖరి ప్రదర్శించడం కరెక్ట్ కాదు అనేటువంటి విధంగా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు అనేటువంటి విధంగా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్నట్లుగానే మనం చెప్పాలి. కీర్తి, రైట్, థ్యాంక్ యూ తేజ.